వాసు తన స్నేహితులతో కలిసి సముద్రంలో చేపల వేటకి వెళ్ళాడు. సముద్రంలో కొంత లోతుకు వెళ్తే కానీ చేపలు దొరకడం లేదని వాసు ఫ్రెండ్ కరణ్ అనడంతో అంతా షిప్కు ముందుకు పోనిచ్చారు. ఆ షిప్లో ఒక 10 మంది దాకా వేటకు వెళ్ళారు. చేపల వలను సముద్రంలో విసిరి అంతా చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత వలను పైకి లాగారు. చేపలతో పాటు ఒక మూట చుట్టినట్లు పాత చిరిగిపోయిన వలలో ఒక పెద్ద తాబేలు చుట్టుకుని వచ్చింది. దాంతోపాటు కొన్ని చేపలు కూడా వచ్చాయి. చేపలను తీసి పక్కన ఉన్న కంటైనర్లో వేసి ఆ తాబేలు పట్టుకున్నారు. వాసు దాన్ని బయటకు తీసి షిప్ మీద పెట్టి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి వలను నిదానంగా పక్కకు తొలగించసాగారు. చాలా చుట్టుకుని పోయి ముళ్ళు పడ్డట్టుగా ఉండడంతో ఒక చాకు సహాయంతో తాబేలుకి ఎలాంటి దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా తీశాడు వాసు. అయినా వల ఒక అంచును కొంత తాబేలు మింగడంతో ఆ వలను నోటిలో నుంచి నిదానంగా లాగాడు. ఒక 1/2 మీటర్ పొడవున మింగింది. ఎంతో నేర్పుతో తీయడంతో తాబేలు సేఫ్గా ఆ వల నుండి బయటపడింది. వాసు దాన్ని పట్టుకోగానే గిలగిలా కొట్టుకుంది. వాసు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని సముద్రంలోకి వదిలేశాడు. ఆ తాబేలు వల నుండి బయటపడిన ఆనందంతో ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయింది. వాసు కరణ్తో సముద్రంలో చేపలు మన బతుకు తెరువును పట్టుకుంటున్నాము, అంతేగాని మన షిప్లో ఉన్న చెత్తాచెదారం చిరిగిన వలలు అలా సముద్రంలో పడేయడం ద్వారా సముద్ర జీవాలకు మనలాంటి వారు హాని చేయడమే కదా. అందుకే సముద్రంలో వేటకు వెళ్ళేవారు చెత్తాచెదారం సముద్రంలో పడవేయకూడదని సముద్రం ఒడ్డున బోర్డు పెట్టిద్దాం, మన సంఘం వారి కూడా చెప్దాం అన్నాడు. వేట నుండి వచ్చాక సంఘం నాయకుల సహాయంతో సముద్రం వేటకు వెళ్ళే చోట బోర్డు పెట్టి సంఘంలో వారి మీటింగ్లో పెట్టినప్పుడు అదే విషయం చెప్పాడు వాసు. గుడ్ నైట్ పిల్లలు. ఆ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.